వరదొచ్చినా తుఫానొచ్చినా అల్లకల్లోలం సృష్టించిన సముద్రుడు పొంగి ముందుకొచ్చిన అలలు తీరాన్ని మింగేసిన ఓ భక్తుడు చేసే మహాకార్యం ఒక్క రోజు కూడా ఆగదు. పురాణాలలో రావణ బ్రహ్మ కాకపోయినా రావణ బ్రహ్మలో ఉన్న శివభక్తి ఆ పేద భక్తుడి సొంతం. ఆయనలోని ప్రతి కణము శివనామమే. అందుకే వాతావరణం ఎలా ఉన్నా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రతిరోజు రామతీర్థంలోని పవిత్రమైన రామలింగేశ్వర స్వామి ఆలయం ముంగిట ఉన్న సముద్ర తీరంలో సైకత శివలింగాలను చేసి పూజ చేస్తాడు. ఒక్కరోజు కూడా ఈ సైకత పూజకు విరామం ఉండదు. అలలు ముందుకొచ్చి సైకత శివలింగాన్ని గంగమ్మ తనలో కలుపుకున్న మళ్ళీ ఇసుకతో శివలింగాన్ని చేసి పూలతో అలంకరించి పూజ చేస్తుంటాడు. ఇలా ప్రతిరోజు లేదా అప్పుడప్పుడు గంగమ్మ తల్లి శివుణ్ణి తనలో కలుపుకుంటూ పోతుంటే ఈ భక్తుడు మాత్రం పట్టు విడవకుండా మళ్ళీ అదే పనిలో నిమగ్నమైపోతాడు. ప్రతిరోజు సైకత శివలింగం చేసి పూలతో అలంకరించి పూజించే ఈ అపర రావణ బ్రహ్మ పేరు కందస్వామి. 40 ఏళ్ల క్రితం రామతీర్థంకి వచ్చి అదే జీవిత లక్ష్యంగా ప్రతిరోజు తీరంలో సైకత శివలింగం చేసి పూజ చేస్తాడు. తన తరువాత కూడా సైకత శివలింగం చేసేవాళ్ళు లేకపోయినా శివుడికి ఒక ఆలయం కూడా తీరంలోనే కట్టిస్తున్నాడు. ఎవరూ లేని కందస్వామికి శివ పూజలే తోడుగా మోక్ష సిద్ధి కోసం ఇలా చేస్తున్నాడు. ఒకనాడు నాకు ఒక ఆత్మకు తట్టింది. అప్పుడు నేను ఉంటేనే కదా శివలింగం ఉంటుంది, నేను కాలం అయిపోతే శివలింగం ఉండదు కదా, కాబట్టి నేను ఒక గుడి ఒకటి కట్టేసిపోతే చాలా శాశ్వతంగా ఉంటుంది అని నిర్ణయించిన. నేను పోయి భక్తుల్ని అడిగినాను. అడిగితే తలా కొద్దిగా ఇచ్చినారు. ఇస్తానే నేను నిర్మించిన గుడి కడుతున్నాను. ఇది ప్రతిదినము ఒక గుడి ఆయనకు సేవ చేస్తూ కాలాన్ని గడుపుతున్నాను. ప్రతిదినము ఒక్కొక్క శివలింగం చేసుకుంటూ 4 సంవత్సరాలుగా చేస్తున్నాను శివలింగం. ప్రతిరోజు ఒక శివలింగం చేసుకుంటూ కాలం గడుపుతున్నాను.